ఇండియా శ్రీలంక మహిళల జట్ల మధ్య మూడవ టీ20 ఈరోజు తిరువనంతపురం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు అసలు మ్యాచ్ జరుగుతోందా లేక హైలైట్స్ చూస్తున్నామా అనే అనుమానం కలిగింది. కనురెప్ప వేసి తీసేలోపే మన అమ్మాయిలు శ్రీలంక జట్టును చాప చుట్టేసినట్టు చుట్టేసి పార్సల్ చేసి ఇంటికి పంపించేశారు. భారత్ వర్సెస్ శ్రీలంక మూడవ టీ20 మ్యాచ్ చూశాక ఒక్కటే అనిపించింది, మన వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా లేక చిన్నపిల్లలతో గోలీలాట ఆడుతున్నారా అనే అనుమానం వచ్చింది. సిరీస్లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ మన ఖాతాలో పడిపోయింది. మగవాళ్ల క్రికెట్ చూసి చూసి బీపీలు తెచ్చుకోవడం అలవాటైపోయింది. కానీ మన మహిళల జట్టు మాత్రం మనకి మంచి కూల్ డ్రింక్ లాంటి వినోదాన్ని ఇస్తున్నారు. ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి హై డ్రామా లేదు. వచ్చాం, కొట్టాం, గెలిచాం, వెళ్ళాం అంతే అన్నట్లు మ్యాచ్లు ఆడుతూ వరుసగా గెలుస్తున్నారు. టాస్ గెలిచిన దగ్గర నుండి మ్యాచ్ ముగిసే వరకు మన వాళ్ల దండయాత్ర సాగడంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ముందుగా మన బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి. మొదటగా రేణుకా సింగ్ ఠాకూర్ పేరులో సింగ్ ఉంది, బౌలింగ్లో స్వింగ్ ఉంది. అదే సూపర్ బౌలింగ్తో 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక నడ్డి విరిచింది. శ్రీలంక టాప్ ఆర్డర్ని నిలువునా చీల్చేసింది. ఆరంభం నుంచే వికెట్ల పండగ మొదలైంది. రేణుకా దెబ్బకి శ్రీలంక వాళ్ళు క్రీజులో నిలబడ్డానికే భయపడ్డారు. ఆమెకు తోడు మన దీప్తి శర్మ స్పిన్ మ్యాజిక్తో మరో 3 వికెట్లు తీసింది. వీళ్ళిద్దరూ పోటీపడి వికెట్లు తీస్తుంటే శ్రీలంక స్కోర్ బోర్డు ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక గిలగిలా కొట్టుకుంది. 20 ఓవర్లు ఆడి కష్టపడి చెమటలు కక్కి 7 వికెట్లు పోగొట్టుకుని వాళ్లు చేసిన స్కోరు అక్షరాల 112 పరుగులు. ఇక ఆ తర్వాత చేజింగ్ మొదలైంది. 113 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా మన స్మృతి మంథన ఈసారి దిష్టి చుక్కలాగా ఒక పరుక్కే అవుట్ అయిపోయింది. జెమిమా రోడ్రిగ్స్ 9 పరుగులు మాత్రమే చేసి మమా అనిపించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్గా గ్రౌండ్లోకొచ్చిన లేడీ సెహ్వాగ్ షఫాలి వర్మ విశ్వరూపం చూపించింది. లేడీ థార్ సుత్తితో బాదినట్లు షఫాలి వర్మ తన బ్యాట్తో శ్రీలంక బౌలర్లను బాదిపారేసింది. శ్రీలంక బౌలర్లు బాల్ ఎక్కడ వేసినా సరే అది బౌండరీ లైన్ అవతలే పడుతోంది. 42 బంతుల్లో 188 స్ట్రైక్ రేట్తో 79 పరుగులు చేసి దుమ్ము దులిపేసింది. షఫాలి దంచి కొడుతుంటే అమ్మాయి వాళ్ళు చిన్నపిల్లలు, కాస్త మెల్లగా కొట్టు అని చెప్పాలనిపించింది. మొత్తానికి షఫాలి వర్మ అభిమానుల చేత విజిల్స్ వేయించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 21 పరుగులు చేసి ఆమెకు అండగా నిలిచింది. దీంతో ఇండియా ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో లీడ్తో హర్మన్ సేన్ సిరీస్ దక్కించుకుంది. ఈ మ్యాచ్లో మనం గెలిచామనే కిక్ ఒక ఎత్తు అయితే మన అమ్మాయిలు బద్దలుగొట్టిన రికార్డులు ఇంకో ఎత్తు. ఈ మ్యాచ్లో చేసిన పరుగుల ద్వారా భారత మహిళా క్రికెటర్స్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో షఫాలి వర్మ 4వ స్థానాన్ని దక్కించుకుంది. టాప్ 4లోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా 22 ఏళ్లు నిండక ముందే టీ20లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన ఘనత ఇప్పుడు షఫాలి సొంతమైంది. ఇప్పటి వరకు 13 సార్లు 50 కంటే ఎక్కువ స్కోరు చేసి ఈ ఘనత దక్కించుకుంది. ఇక ఆఖరిగా మన కెప్టెన్ కూల్ హర్మన్ ప్రీత్ కౌర్ సాధించిన ఒక అద్భుతమైన రికార్డు గురించి చెప్పుకుని తీరాల్సిందే. ప్రపంచ మహిళల టీ20 చరిత్రలోని అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా హర్మన్ చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్లు ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ 76 విజయాలతో టాప్లో ఉండేది. ఆవిడ రికార్డును బద్దలుగొట్టి 77 విజయాలతో హర్మన్ ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 కెప్టెన్గా అవతరించింది. సిరీస్ గెలిచాం, మ్యాచ్ గెలిచాం, వరల్డ్ రికార్డులు కొల్లగొట్టాం. ఇంతకంటే ఒక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్కి ఏం కావాలి చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.